సర్పంచ్ పనిచేసిన మాజీ సర్పంచ్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ రేణుగుంట రైల్వే బ్రిడ్జి 13వ తేదీ ఈ నెల మూసేశారు. అప్పటి నుంచి ప్రజలు అనేది చాలా ఇబ్బందులు అనేది పడిన పరిస్థితులు ఉన్నాయి. అనేక ఇబ్బందులు పడినాయి. ఈ రోడ్డు సాధించుకోవడానికి వామపక్షాలైన సిపిఎం, సిపిఐ పార్టీలు, అదేవిధంగా వైసీపీలో సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నాయకత్వం, టీడీపీలో సంబంధించిన ఒక ముఖ్యమైన నాయకత్వం, అదేవిధంగా రేణుగుంట మాజీ సర్పంచ్ గారు, రేణుగుంటలో ఉన్న మీడియా వాళ్ళు ముఖ్యంగా మా పోరాటాన్ని నమ్మి ఈ పోరాటం మీ ద్వారానే ఈ రోడ్డు మార్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయగలుగుతారు, మీరందరూ కూడా ముందు ఉండాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా మా సపోర్ట్గా నిలబడిన మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు 13వ తేదీ నుంచి అనేక రేణుగుంట ప్రజలందరూ ఏదైతే ఆల్టర్నేటివ్ చూపించామో అనే శ్రీకాళహస్తి ఆర్టీఓ గారు చెప్పారు. ఇట్లా మంగళం రూటు, అదేవిధంగా నారాయణాద్రి హాస్పిటల్ నుంచి తిరుచానూరు రోడ్డు మీదుగా బైపాస్ మీదుగా ఇక్కడ రేణుగుంట లెక్క వచ్చేదానికి మార్గాలు ఉన్నాయి, అదేవిధంగా సొంత మార్గం ఉంది అని చెప్పి ఆల్టర్నేటివ్ ఇదే అని చెప్పారు. అయితే పాలక వర్గమైన ఏదైతే ఉందో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది, జనసేన పార్టీ ఉంది. ఈరోజు రేణుగుంట ప్రజలకి రోడ్డు లేక అల్లాడి చచ్చిపోతూ ఉంటే వాళ్ళకు నిమ్మక నీరెత్తినట్టు అయ్యా కనుకిన దయ దాక్షిణ్యం లేదు. పోలీసు వాళ్ళు కూడా మా మీద కఠినంగా ఎవరిచ్చారు, అక్కడ ఏమైనా జరిగితే మీరు బాధ్యత ఉంటారా, మీ మీద కేసు పెడతామన్నారు. మేము ఈ రోడ్డు కోసం ప్రజల తరఫున వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కేసులైనా పెట్టించుకుంటాం, జైలుకైనా పోతాం అని చెప్పి నిరసన తెలియజేస్తామంటే పర్మిషన్ కోసం అడిగితే మీ మీద 30 యాక్ట్ కింద కేసు బుక్ చేస్తామని చెప్పి మాట్లాడిన దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థ ఉంది. ఈరోజు పాలక వర్గం అట్టే ఉంది, పోలీస్ వ్యవస్థ అట్టే ఉంది. ఈరోజు గ్రామ పెద్దలు, వాహనదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మేము చేస్తామంటే మా మీద ఈ విధంగా దుర్మార్గం ఎవరిచ్చారు. అందుకోసం ఈరోజు వాహనదారులు, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు, ముఖ్యమైన అందరూ కూడా మాకు అండగా నిలబడారు. ఈరోజు ఈ రైల్వే బ్రిడ్జి గుండా అంటే 2వ బ్రిడ్జి గుండా ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసేదానికి చిల్లి గవ్వ డబ్బు లేకుండా ఇక్కడ రోడ్డు మార్గాన్ని వామపక్ష పార్టీలు వేసాయంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకు కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు కేసులు భయపల్లా, జైలు భేదాన్ని భయపల్లా. ఇక్కడ సంవిధాన కార్యక్రమం అనగానే ఆర్పీఎఫ్ఓలు బెటాలియన్ అంతా ఇక్కడికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి వచ్చారు, కేసులు పెడతామన్నారు. మీరు కేసులు పెట్టండి, మేము ఇక్కడ శ్రమదానం చేస్తాం, చెట్లు అన్ని కొట్టి దారి చూపిస్తాం, వేస్తామని చెప్పలేదు, దారి చూపిస్తాం ప్రజలకి. ఆ ప్రజలే దారి ఏర్పాటు చేసుకుంటారని చెప్పాం. అదే మాట మీద మేము కమ్యూనిస్ట్ పార్టీ నిలబడాం. ఈరోజు ప్రజలందరూ సహకారంతో జేసీబీకి తలా 2 గంటలు 1 గంట ఇచ్చి జేసీబీలో పెట్టి రెడీ చేస్తున్నారు, ట్రాక్టర్తో మట్టి తోలుతున్నారు. ఈరోజు వామపక్ష పార్టీలకు అండగా నిలబడిన కొంతమంది మన వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడైన మన ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ రేణుగుంట నగేష్ అన్న గారికి, అదేవిధంగా టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం గారికి, ఇంకా కొంతమంది వైసీపీలో సంబంధించిన టీడీపీలో కొత్తగా వెళ్ళిన మాజీ వార్డు మెంబర్ అయిన రాజేష్ గారు, ఇలాంటి చాలామంది మాకు బూస్టప్గా ఉండి మీరు చేయండి, మీరు చేసేది మేము అండగా ఉంటామని చెప్పారు. వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున, అదేవిధంగా సిపిఐ పార్టీ తరఫున, వామపక్ష పార్టీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ ఆల్టర్నేటివ్ దారి అనేది ఏర్పాటు చేస్తాం. ఒక 5 నిమిషాల్లో ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి జో కంపెనీ కాడి నుంచి రేణుగుంట టౌన్ లేకపోవచ్చు. ఈరోజు హాస్పిటల్లో అనేక మంది గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ అవస్థ పడుతూ గంట సేపు ట్రాఫిక్లో అంతరాయం కలుగుతుంది. అందుకోసం ఇక్కడ స్కూటర్లు వెళ్ళడానికి, కార్లు, ఆటోలు, మినీ ట్రావెల్స్, అదేవిధంగా అంబులెన్స్ ముఖ్యంగా వెళ్ళడానికి ఇది సౌకర్యంగా ఉందని చెప్పి ఈరోజు మేము భావించి ఇది చేస్తాం. దీన్ని ఈ విధంగా ఉపయోగించుకోండి. బస్సులు కానీ లారీలు రాకూడదని దయచేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, సిపిఎం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన సిపిఎం పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శి వర్గమైన మూలం రమేష్ గారు ఇక్కడికి ఇచ్చేస్తారు. అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందోబస్తు నాగరాజు గారు వచ్చారు, రాష్ట్ర నాయకులు హరికృష్ణ గారు వచ్చారు, అదేవిధంగా వామపక్ష పార్టీలైన వీళ్ళు కూడా వచ్చారు. అందుకోసం అందరూ కూడా దీనికి సంఘీభావంగా మాట్లాడడానికి మన రమేష్ గారు మాట్లాడారు.